బయట చాలా ప్రోడక్ట్స్ తీసుకుంటున్నామండి మేము. దాంట్లో వచ్చేసి ఇవన్నీ మీకు నేను చూపించి చెప్పబోతున్నాను. బయట వచ్చే ప్రోడక్ట్స్ లో ఏంటంటే అది రీసైకిల్ మెటీరియల్ తో తయారు చేసింది. రీసైకిల్ మెటీరియల్ ద్వారా అని ఒక ద్రవ పదార్థం వేయడం జరుగుతుంది. ఆ ద్రవ పదార్థం ఏం చేసిందంటే మన బాడీలోకి వెళ్ళి మన పేగుల ద్వారా మనకి పెయిన్, స్టమక్ పెయిన్స్ కావచ్చు, ఇచ్చింగ్, ర్యాషెస్ ఇలాంటివి రావడం జరుగుతుంది. అసలు ఆ క్యాప్సూల్స్ అనేది ఏంటి, అసలు రీసైకిల్ మెటీరియల్ ఏంటనేది నేను ఇప్పుడు ప్రాక్టికల్ ద్వారా క్లారిటీగా చూపిస్తాను. ఇది వచ్చేసి స్టేఫ్రీ అండి, మీరు వాడేదే. ఇది ఎంతో మంది వాడుతున్నారు, ఫ్యాన్తో వాడి ఉంటారు, వాడుతుంటారు. గమనించండి నేను చెప్పేది. ఇది వచ్చేసి స్టేఫ్రీ అండి. ఒక్కొక్కటి నేను టేబుల్ కి అందించడం జరుగుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి విస్పర్. వాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చూసుకోండి ఒకసారి. ఇది సెకండ్ స్టెప్ గా నేను దీని మీద అందించడం జరుగుతుంది ఇక్కడ. ఈ రెండే కాకుండా ఇందులో విస్పర్ అల్ట్రా వాడుతున్నానండి. విస్పర్ లో హైజీన్ కూడా ఉందండి. ఇది విస్పర్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల హైజీన్ కూడా నేను తెచ్చాను. అయితే ఇందులో నేను గ్రీన్ తీసుకోవడం జరిగింది. ఇంట్లో 3 టైప్స్ తీసుకున్నానండి. మామూలు తీసుకున్నాను, 28 తీసుకున్నాను. ఇది వచ్చేసి అల్ట్రా తీసుకున్నాను. ఇందులో వచ్చేసి హైజీన్ తీసుకున్నాను. ముందు పెట్టండి, అవుపించాలి. ఇది వచ్చేసి సోఫీ అండి. నేను ఇందులో మన దివాళీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన షేప్ షాప్ ప్రోడక్ట్ అండి. దీంట్లో అన్నిట్లో ఎనాయిల్ చిప్ వేసి లేదు, మన షేప్ షాప్ లో ఎనాయిల్ చిప్ వేసింది. దీని వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మీరు ప్రాక్టికల్ తెలుసుకోగలరు.
నేను వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను. వాటర్ వేసాను ఇందులో. ఇది పెన్ ఇంక్ అండి, ఇంక్ వేస్తున్నాను. నేను ఒక గ్లాసులో స్పూన్ తీసుకున్నానండి, ఇంకు వాటర్ స్పూను తీసుకున్నాను. ఇది వచ్చేసి మన స్టేషనరీ. ఫైవ్ స్పూన్స్ వేసానండి ఇందులో నేను. టోటల్ గా 7 స్పూన్స్ వేసాను ఇందులో వచ్చేసి. సేమ్ ఇందులో కూడా నేను 7 స్పూన్స్ వేస్తున్నాను. ఇది వచ్చేసి విస్పర్ అండి. ఇది వచ్చేసి విస్పర్ అల్ట్రా. సెవెన్ స్పూన్స్ ఇందులో వేసాము. విస్పర్ హైజీన్స్ అండి ఇది. సెవెన్ స్పూన్స్ వేయడం జరిగింది ఇందులో. ఇది వచ్చేసి సోఫీ అండి. సెవెన్ స్పూన్స్ ఇందులో వేయడం జరిగింది. ఇది వచ్చేసి మన దివాళీ షేప్ షాప్ ప్రోడక్ట్ అండి. దీంట్లో కూడా 7 స్పూన్స్ వేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇవన్నీ పక్కన పెడుతున్నానండి. టిష్యూ పేపర్ తీసుకున్నానండి. సెవెన్ స్పూన్స్ వేసానండి ఓన్లీ నేను. ఇది వచ్చేసి స్టే ఫ్రీ. ఇది వచ్చేసి విస్పర్ అండి. చూడండి ఎలా అంటుతుందో ఇది విస్పర్. ఇది
ఇది వచ్చేసి విస్పర్ అల్ట్రా, ఇది కూడా అవుతుందండి. ఇది కూడా చూడండి విస్పర్ హైజెన్, ఇవన్నీ అవుతూనే ఉన్నాయండి. ఇట్లాగా ఓన్లీ 7 స్పూన్స్ కే. ఇది సోఫీ అండి, చూడండి ఎంత అయిందో సోఫీ. వన్ డ్రాఫ్ట్ కూడా కాలేదండి. చూడండి మేడం, 1 డ్రాఫ్ట్ కూడా కాలేదు. ఇది వచ్చేసి దివాలిబ్రి, దివాలిబ్రి వచ్చేసి 1 డ్రాఫ్ట్ కూడా కాలేదు. అలాగే వచ్చేసి నేను ఇందులో మీకు రీసైకిల్ మెటీరియల్ తో తయారయ్యి ఏమిటో నేను చెప్పబోతున్నాను. నేను ఇందులో ఇంకా 2 స్పూన్స్ వేసి మీకు చూపించబోతున్నానండి. అంటే 7 పెట్టాను కదా, నేను ఇందులో 1.5 స్పూన్స్ దాకా వేయడం జరిగిందండి. ఎందుకంటే బయట మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ కి మన ప్రోడక్ట్ కి తేడా తెలియదు కాబట్టి వేయడం జరిగిందండి. ఇందులో ఇది నేను చూపించాను కదా మేడం, మీకు ఎలా అనిపించింది మేడం? మీకు ఎవరైనా చెప్పొచ్చు. అంటే మన దానికి 1 పాయింట్ లేదు. ఎలా అనిపించింది మేడం? ఇది చూడండి, మళ్ళా నేను 3 స్పూన్స్ వేసాను ఇందులో. చూడండి, అయినా కూడా అంటలేదన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి మేడం, నేను చూపిస్తున్నాను ప్రాక్టికల్ గా ఇందులో. ఇదిగోండి, ఇది వచ్చేసి స్టే ఫ్రీ అన్నట్టు. ఇది సాగుతూ ఉండిద్ది అన్నట్టు, గట్టిగా లాగినా సాగుతూ ఉండిద్ది. ఇది వచ్చేసి కాటన్, రీసైకిల్ మెటీరియల్ అన్నాను కదండి, కాటన్ తో తయారైంది ఇది. ఇది వచ్చేసి నేను ఒక గ్లాసులో వేసుకున్నాను. ఇది చూడండి మేడం, సింథటిక్ ప్లాస్టిక్ తో తయారైంది ఇది. ఇది సింథటిక్ ప్లాస్టిక్ అన్నట్టు. దీనివల్ల బాడీలో హీట్ ఎక్కువయ్యి దీన్ని నేను తర్వాత చెప్తాను మేడం, ఇలా పక్కన పెడుతున్నాను. ఇది కూడా రీసైకిల్ మెటీరియల్ మేడం, ఏమీ లేదు ఇందులో. 7 స్పూన్స్ కే అయిపోయింది, కింద ఏమీ లేదు ఇంకా దానికి. ఇది కూడా నేను 1 గ్లాస్ లో ఇలా వేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి లాంగ్ స్టేప్, ఇది వచ్చేసి అల్ట్రా అన్నట్టు. విస్పర్ అల్ట్రా, ఇది కూడా సింథటిక్ మెటీరియల్. ఇది ఒక నెట్ మాదిరిలే ఉండిద్ది మేడం. దీనివల్ల ర్యాషెస్ ఎక్కువగా ఉండిద్ది, బాడీలో
హీట్ ఎక్కువగా జరుగుతూ ఉండేది మనకి వచ్చేసి. ఇది కూడా పక్కన పెడుతున్నాను. ఆ తర్వాత దీనికి పేపర్ ది ఒక లేయర్ ఇచ్చారు మేడం. ఇది కూడా ఇలా ఇచ్చారు, ఓన్లీ పేపర్ టైప్ లో ఇచ్చారు. దీనివల్ల మనకి ఎంత వాటర్ ఇదైనా ఆగదన్నట్టు. ఇలాంటివి మనము రోజుకి 2-3 యూజ్ చేయాల్సి వచ్చింది బయటికి వెళ్ళినప్పుడు. అలాగే వచ్చేసి విస్పర్ హైజీన్. విస్పర్ హైజీన్ ఇది కూడా నెట్ మాదిరిలా ఇచ్చారండి, నెట్ మాదిరిలా ఇచ్చారు. దీనికి ఇంకో లేయర్ ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, పేపర్. దీనికి కూడా సేమ్ ఇందాక చూసినట్టు ఊరకనే ఇంకిపోయేటట్టు పేపర్ లాంటిది ఇచ్చారు. ఈ విస్పర్ వల్ల మనకి ర్యాషెస్, ఇచ్చింగ్, రాబోయే రోజుల్లో క్యాన్సర్ రావడం. ఇది వచ్చేసి సోఫీ, ఇది కూడా సేమ్ అంతే, ఏమీ లేదు. దీనికి కూడా ఇదే వచ్చేసింది, రీసైకిల్ మెటీరియల్ తో తయారైనది ఇది. ఇప్పుడు నేను వచ్చేసి మీకు మన దివాళీ ఫ్లెప్ షాప్ గురించి చెప్పబోతున్నాను. ఇదిగో మేడం, ఇది వచ్చేసి 2 లేయర్స్ ఉండిద్ది మనకి. 2 లేయర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మధ్యలో ఎనాయిల్ చిప్ అనేది ఉండిద్ది ఇక్కడ. ఇది వచ్చేసి ఎనాయిల్ చిప్ అన్నట్టు, దీని గురించి చెప్తాను నేను మీకు. ఇది వచ్చేసి చూడండి ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్ ఇది. ఇది వచ్చేసి మనకి పేపర్ లాంటిది ఇచ్చారు ఒకటి లేరు. ఇది ప్యూర్ కాటన్ అన్నట్టు. మీకు కాటన్ లా కాదా అన్ని అవేనా అని తెలుసుకోబోతున్నాను. చూడండి, నేను ఇది కాటన్ పట్టుకున్నాను, ఇవి స్టే ఫ్రీ, విస్పర్ ఇవి పట్టుకున్నాను. ఇది చూడండి మేడం, కాటన్ ఊరకనే కాలిపోతుంది. ఇది చూడండి మేడం, కాలుతుందా? చూడండి, ఇది సింథటిక్ ప్లాస్టిక్ తో తయారైంది అన్నట్టు. సింథటిక్ ప్లాస్టిక్ తో తయారైంది, సాగుతుంది, కాలట్లేదు. గమనించండి ఒకసారి. దీనివల్ల మనకి బాడీలో
వెళ్ళి చాలా ప్రమాదం జరిగే ముందు రాబోయే పేరులో అలాగే వచ్చేసి ఇది మొత్తం రీసైకిల్ మెటీరియల్ తో తయారైంది. ఇది మొత్తం వచ్చేసి మీకు మందు వచ్చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఎనామిక్ చిప్ అండి. దీనివల్ల ఏంటంటే రాకుండా ఉండేది, దుర్వాసన రాకుండా ఉండేది, బ్యాడ్ స్మెల్. అలాగే వచ్చేసి మీకు క్యాన్సర్ నుంచి కూడా రాబోయే రోజుల్లో కాపాడుతుంది. మనకు వచ్చేసి ఇక్కడ జెల్ లాంటిది ఒకటి ఇచ్చారండి. ఈ జెల్ని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. జెల్ బౌల్లో వేస్తున్నాను నేను. ఆ తర్వాత వచ్చేసి మనకి కింద కూడా ఒక లేయర్ ఇవ్వడం జరిగింది. కింద కూడా ఒక లేయర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి కాటన్ తో తయారైంది. కాటన్ తో తయారైంది. ఇది చూడండి, ఇది మామూలుగా మనకి ఓవర్గానే ఇదైపోయింది, కానీ ఇవి అలా కాదు. మనకి ఇది చూడండి, సాగదీసిన ఎంత లాగినా బలవంతంగా సాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే గాలి మనకి లోపలికి పోకుండా చెమట పట్టే అవకాశం ఉంది. దాని ద్వారా ర్యాషెస్ వచ్చేది జరుగుతుంది. చూడండి, ప్లాస్టిక్ ఎంత లాగినా రావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో కూడా కొంచెం వాటర్ వేస్తున్నాను. అంటే మీకు ఇందాక నేను చెప్పినట్టు 7 స్పూన్స్ దాకా మళ్ళా 3 స్పూన్స్ వేసాను, 10 అయింది. ఈ లిక్విడ్ ని మళ్ళా నేను 2 స్పూన్స్ వేసి పక్కన పెట్టాను. దీన్ని కూడా 2 స్పూన్స్ వేసాను. దీన్ని కూడా 2 స్పూన్స్ వేసాను. ఇది చూడండి, కాటన్ ది మనకి వాటర్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. అంటే మనకి ఎక్కువగా ఆగదన్నట్టు, లీకేజ్ అయ్యి వాటర్ ద్వారా మనం అది అయిపోయిన తర్వాత ఎంత ఉన్నప్పుడు లీక్ అవుతూ వాటర్ ద్వారా బయటికి వచ్చి మనం అవకాశం ఉంది. సేమ్ ఇవి కూడా అంతేనండి, మనం ఎంత వాటర్ వేసామో వస్తూనే ఉంటుంది అన్నట్టు. కానీ మన దివాళీ ఇడ్లీ అండి ఇది. చూడండి, మీకు చూపిస్తాను. షేర్ షాప్ మన ప్రోడక్ట్ ఇది చూడండి. నేను ఒక్క డ్రాప్ కూడా రావట్లా, ఒక్క డ్రాప్. చూడండి, ఇంకిపోయింది. ఇది ఇంకిపోయిందంటే మనకి చాలా టైం దాకా ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా ఉంది ఇందులో, ఇంకా వాటర్ వేసుకోవచ్చు మనం. దీనివల్ల ఏంటంటే మన బాడీలో కూలింగ్ ఎక్కువైంది. కూలింగ్ మనం యూజ్ చేసినట్టే ఉండదు, యూజ్ చేసినట్టే ఉండదు. చూడండి, ట్రై చేయండి మీరు ఇంట్లో కూడా ఒకసారి. ఇది చూడండి, ఓకేనా? చూడండి ఎలా వస్తుందో, వచ్చేసింది. ఇది చూడండి మీకు ఎంత వస్తుందో వాటర్. ఇలా బయటకి వస్తుంది. అలాగే వచ్చేసి మనకి ఇప్పుడు అసలు ఇది కెమికల్ ఏమిందా, మంచిదేనా కాదా, జెల్ అంటున్నారు, ఎనామిక్ చిప్ అంటున్నారు, మరి ఇది కెమికల్ దా మీకు కొంచెం డౌట్స్ ఉంటాయి. ఇది కెమికల్ దా కాదా, నేను మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను.
ఇదిగోనండి ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ సాల్ట్ వేయడం జరిగింది ఇందులో. ఇదిగో చూడండి మేడం, మనకి ఇది వాటర్ రూపంలో మళ్ళా వాటర్ వెళ్ళి మనకి వెళ్ళిపోయింది అన్నట్టు. మన దగ్గర అసలు బయట కూడా పడేసినా కూడా వాటర్ వెళ్ళి లిక్విడ్ ద్వారా బయటకి కాలువల్లో వెళ్ళిపోయింది. మనకి ఎలాంటి ఇది ఉండదు అన్నట్టు. మనకి ఇది కెమికల్స్ లేనిగా మనము గమనించవచ్చు. ఇది వాటర్ పూర్తిగా ఇంకా 2 నిమిషాలకి ఇది మొత్తం వాటర్ గా మారిపోయింది.